రోజురోజుకు పెరిగిపోతున్న అంతర్గత ట్రాఫిక్ సమస్యలతో విజయవాడ నగరవాసులు నానా అవస్థలు పడుతున్నారు. తూర్పు బైపాస్ పైనే ఎన్నాళ్ళు ఆశలు పెట్టుకున్నారు. అది లేదన్న సంకేతాలు రావడంతో ఇన్నర్ రింగ్ రోడ్డే ప్రత్యామ్నాయంగా మారింది. ట్రాఫిక్ డైవర్షన్కు అనువైన ఇన్నర్ రింగ్ రోడ్డుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కు అడుగులు పడుతున్న తరుణంలో ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో కూడా సత్వర కీలక నిర్ణయం తీసుకోవాలని ప్రజల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. 5 జిల్లాల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అమరావతి రాజధానికి అనుసంధానంగా తీర్చిదిద్దుతున్న ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్. విజయవాడ నగరంలో నెలకొన్న అంతర్గత ట్రాఫిక్ సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలంటే విజయవాడ వెస్ట్ బైపాస్ కు సమాంతరంగా విజయవాడ తూర్పు బైపాస్ ను కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ అలైన్మెంట్ కమిటీ నిర్దేశించడంతో దాదాపుగా ఇది లేనట్టేనని తెలుస్తోంది. విజయవాడ నగరంలో నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యలకు పూర్తి పరిష్కారం చూపాలంటే తక్షణం ఐఆర్ఆర్ పనులు కూడా ప్రారంభించాల్సిందేనన్నది ప్రజల అభిప్రాయం. విజయవాడ అంతర్గత ట్రాఫిక్ ను గణనీయంగా తగ్గించడానికి ప్రత్యామ్నాయ రోడ్డుగా సిఆర్డీఏ అధికారులు ఐఆర్ఆర్ పనులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పూర్తి స్థాయిలో కాకపోయినా కనీసం ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలను అనుసంధానించేలా అయినా ఫేజ్ 1 పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం కీలక నగరాలుగా విజయవాడ, గుంటూరు ఉన్నాయి. గుంటూరు కంటే కూడా విజయవాడ భౌగోళికంగా పెద్దది, జనసాంద్రత ఎక్కువ, రవాణా రంగానికి కేంద్రంగా ఉంది. రాష్ట్రంలోని తీవ్ర ట్రాఫిక్ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నగరంగా విజయవాడ నిలుస్తోంది. నిత్యం ట్రాఫిక్ సమస్యలు గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఫ్లైఓవర్లు నిర్మించినా అంతర్గత ట్రాఫిక్ పెరిగిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. విజయవాడ మీదుగా బయట నుంచే వచ్చే వాహనాల రాకపోకలను ఎంతమేర నియంత్రించగలిగితే అంతమేర నగరంపై ట్రాఫిక్ ప్రభావం తగ్గుతుంది. ఈ సమస్యను సీరియస్ గా తీసుకోకపోతే రానున్న రోజుల్లో విజయవాడ నగరం ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కోనుంది. విజయవాడలో అంతర్గత ట్రాఫిక్ ను, బయట నుంచి వచ్చే భారీ వాహనాల ట్రాఫిక్ ను తగ్గించడానికి విజయవాడ వెస్ట్ బైపాస్ కొంతమేర ప్రత్యామ్నాయంగా ఉంది. దీనికి అనుసంధానంగా విజయవాడ తూర్పు బైపాస్ ను నిర్మిస్తేనే మచిలీపట్నం హైదరాబాద్, మచిలీపట్నం బెంగళూరు, విశాఖపట్నం చెన్నై, విశాఖపట్నం బెంగళూరు మార్గాలలో విజయవాడ మీద పడే ట్రాఫిక్ ను 190% వరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు ఎలాగూ మరో 4-5 నెలల్లో పాక్షికంగా గొల్లపూడి వరకు ముందుగా అందుబాటులోకి వస్తుంది. తూర్పు వైపును కూడా బైపాస్ వస్తేనే శాశ్వతంగా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. తూర్పు బైపాస్ లేదంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్నర్ రింగ్ రోడ్నైనా ఈ సమయంలో ముందుకు తీసుకొస్తే విజయవాడకు శాశ్వతంగా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.